హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా తెలుగు హోమ్. నేను మీ ప్రియాంక. ఈరోజు మనం మన ఛానల్లో యమ్మీ యమ్మీ చికెన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో క్రిస్పీ చికెన్ పకోడా తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చికెన్, దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం, ఉప్పు తగినంత, పెరుగు, ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కార్న్ఫ్లోర్, పసుపు, చికెన్ మసాలా, బేకింగ్ సోడా, ఆయిల్ అండ్ లెమన్. సో చికెన్ని కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంతో పాటు. నెక్స్ట్ కొంచెం శనగపిండి ఒక 2 స్పూన్స్, ఉప్పు తగినంత, కారం. ఇక్కడ కారం బదులు మనం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయల పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు, పెరుగు కొంచెం. ఇందులో వాటర్ వేసి కలుపుకూడదు. ఈ పెరుగు కన్సిస్టెన్సీతోనే మనం ముద్దగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఎగ్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, ఇది ఆప్షనల్, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాండింగ్ కోసం బాగా కలుపుకోవాలి. ఇలా అయితే ముక్కలన్నిటికీ అవి బాగా పడతాయి కదా. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం బేకింగ్ సోడా, కొంచెం ఒక 1/4 స్పూన్, నెక్స్ట్ కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టుగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదా, ఇలా వేసుకొని 2 వైపులా బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి 2 వైపులా. చూసారు కదా, పీసెస్ ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదా, మనకి క్రిస్పీగా చికెన్ పకోడా ఇప్పుడు రెడీ అయిపోయింది తినడానికి. సో దీని మీద కొంచెం మంచి లుకింగ్ కోసం కరివేపాకుని, పచ్చిమిరపకాయల్ని ఇలా ఫ్రై చేసుకొని మీదన చల్లుకొని ఆనియన్స్తో, లెమన్తో ఇలా డెకరేట్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళకి ఇలాంటి వెరైటీస్ చేసి పెట్టండి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.